ఈరోజు అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అన్ని జనులు దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తలులు యోదియా ఎందంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, నీవు సున్నతి పొందని వారి మధ్య పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. ఇక్కడ అపోస్తల కార్య గ్రంథం 11వ అధ్యాయము మనం ధ్యానం చేసేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ప్రాముఖ్యంగా 10వ అధ్యాయంలో ఏ దర్శనం అయితే పేతుర్ని దేవుడు దర్శించాడో ఆ దర్శనాన్ని గురించి ఇక్కడ మాట్లాడబోతున్నాడు. 1 నుంచి 3 వచనాలు చూస్తే పేతుర్ని కొద్దిగా నిందించినట్లుగా మనం కనపడుతుంది. 4 నుంచి 17వ అధ్యాయాన్ని మనం చూస్తే దాంట్లో ఏముందంటే 10వ అధ్యాయంలో పేతుర్ని దేవుడు దర్శించాడు కదా, చతుస్పాద జంతువులు ఒక పాత్రలో దింపడం అది కనబడుతుంది. దాని గురించి కొర్నేలుతో దేవదూత మాట్లాడి కొర్నేలు ఇంటికా నుంచి పనివారిని పంపించటం, పనివారు వచ్చినప్పుడు పేతురు ఆ దర్శనానికి లోబడి దేవుడు చెప్పిన మాటకు విధేయుడై కొర్నేలు ఇంటికి వెళ్ళడం. అంటే కొర్నేలుతో ఏమి మాట్లాడతాడు దేవుడు అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఆ వచనాన్ని. కొర్నేలుతో దూత ఏం మాట్లాడిందంటే 14వ వచనం, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుతారో ఆ మాటలు ఆయన నీతో చెప్పునని ఆ ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి తెలియచెప్పారు. అంటే అది ప్రాముఖ్యంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎందుకు దేవదూత పంపించింది, దేవదూత కొర్నేలుతో మాట్లాడి పేతురు దగ్గరికి పంపించిందంటే కొన్ని మాటలు కొర్నేలుకి కావాలి, కొంత సత్యం కొర్నేలుకి కావాలి. దేనికి? రక్షణ పొందటానికి. రక్షణ లేకపోతే ప్రయోజనమేమీ లేదు. వాస్తవానికి కొర్నేలు చాలా మంచివాడు, చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనాపరుడు, చాలా దాన ధర్మాలు చేసేవాడు. అంతేకాకుండా చాలా హోదా ఉన్న వ్యక్తి. అతను ఒక హోదా ఉన్న వ్యక్తి, అక్కడ ఒక అధికారిగా ఉన్నాడు. అలాంటి అధికారికి అన్ని మంచి గుణగణాలు ఉండటం చాలా మంచిది. అన్నిటితో పాటు ఇంకో చక్కటి గుణగణం ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించడం. ఈరోజు మనం చాలా మందికి చాలా మంచి గుణాలు ఉంటాయి, కానీ ఒక్కరో అంటే ఆ యేసుక్రీస్తుని అంగీకరించే విధానం మటుకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. యేసుక్రీస్తుని అంగీకరించలేరు. దానికి అనేకమైన అడ్డంకులు వాళ్ళే నిర్ణయించుకుని వాళ్ళే అడ్డాలు పెట్టుకుంటూ వెనక్కి వెళ్తూ ఉంటారు. దానికోసమే ఈ కొర్నేలుతో దేవుడు మాట్లాడిన విషయాలు మనం ధ్యానించడం, ధ్యానిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. అవి నేర్చుకోవాలి. అవి నేర్చుకుని దాన్ని మనం స్పందించాలి. ఒక మాట మనతో మాట్లాడుతున్నప్పుడు అది మనల్ని కదిలించాలి. మనల్ని కదిలించి ఆ మాట ద్వారా మనం హెచ్చరించబడాలి. హెచ్చరించబడుతున్నప్పుడే మనం ఖచ్చితమైన మారు మనసులోకి రావచ్చు. ఇప్పుడు ఇంత గొప్ప కార్యం జరిగింది. పేతురు వాళ్ళ గృహానికి వెళ్ళాడు, చాలా మందికి దేవుని వాక్యాన్ని బోధించాడు. ఏ విధంగా అంటే కొర్నేలు ఇంట్లో చాలా మందిని వాళ్ళ బంధుమిత్రులందరినీ కూర్చోబెట్టాడు కాబట్టి దేవుని వాక్యాన్ని చక్కగా బోధించగలిగాడు. వాళ్ళందరూ దాన్ని అంగీకరించారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పేతురు వారితో సహవాసం చేశాడు. వాళ్ళతో కలిసి భోజనం అక్కడే ఉన్నాడు చాలా రోజులు. కొర్నేలు ఇంట్లోనే చాలా రోజులు ఉన్నాడు. వారితో సహవాసం చేశాడు, వారితో కలిసి భోజనం చేశాడు. అంటే పేతురు ఏమో యూదుడు, సున్నతి పొందిన వ్యక్తి. కొర్నేలు ఇంటి వారు యూదులు కారు.
సున్నతి లేనివారు. ఇప్పుడు వాక్యం బోధించినందుకు సమస్య కాదు, వారితో కలిసి భోజనం చేసిన సమస్యగా మారింది. యూదులు కాని వారితో నువ్వు కలిసి భోజనం చేయటం అనేది సమస్యగా మారింది. ఇక్కడ ఆ సమస్యని వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు, ఆ సమస్యను అడుగుతూ ఉన్నారు. మొదటి వచనం ఒకసారి చదవండి. మొదటి వచనం ఏమని అడుగుతున్నారు? మొట్టమొదటిగా విన్నారు. అన్యజనులు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించారు అనే సత్యాన్ని చక్కగా విన్నారు. విని సంతోషించాలి కదా, విని ఆనందించాలి. మన వాళ్ళు అందరూ మారు మనసు పొందారంట అంటే అది ఎంతో ఆనందం కదా. కానీ విని సంతోషించక నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనము చేసిదివని అతనితో వాదన పెట్టుకున్నారంట. ఏమండి, మంచి పని చేశాడా పేతురు చెడ్డ పని చేశాడా? ఏంటి వింటలేదా మీరెవరు? ఇక్కడ లేరా? ఉన్నారా? ఇక్కడ ఉన్నవారు ఒకరు చేయొద్దండి. ఇక్కడ మందిరంలో ఉన్నవారు. వెరీ గుడ్, మంచిది. ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, పేతురు గారు మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా? నిజంగానా? ఏంటి ఆ మంచి పని? ఏం బాబు, ఏం మంచి పని చేశాడు పేతురు? ఏం మంచి పని చేశాడు చెప్పండి. దేవుడు చెప్పిన మాట వినెళ్ళి దేవుని వాక్యాన్ని అన్ని జనులకు బోధించాడు. మంచి పనే కదా. వాళ్ళకు అర్థమవటానికి వాళ్ళ గృహాల్లో ఉండడు, వాళ్ళతో కొన్ని దినాలు గడిపాడు పేతురు. మంచి పనే కదా. మరి మంచి పనిని అప్రిషియేట్ చేయకుండా, జాగ్రత్త వినాలి, మంచి పని చేసినందుకు చేసి సంతోషపడాలి. ఎస్, ఈరోజు చాలా చక్కగా చేసావు జెస్సీ, నువ్వు మంచిదానివి, ఇలాగా మనం ముందుకు పోవాలి అని చెప్పి సంతోషపరిచి ఆ తర్వాత ఏం చేయాలి? ఏదన్నా చిన్న తప్పు ఉంటే మెల్లిగా దాన్ని హెచ్చరించాలి. అలా కాకుండా ముందు తప్పుని ఎత్తి చూపిస్తున్నారు. ఏంటి, నువ్వు వాళ్ళతో కలిసి భోజనం చేసావు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా కొంతమంది అన్నారు, ఆయన పరిసయ్యులతోనూ యూదులతోనూ సుంకరులతోనూ కలిసి పాపులతో కలిసి మనం కాని బిడ్డలు ఇశ్రాయేలీయులు కాని బిడ్డలతో కలిసి భోజనం చేస్తున్నాడు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను బలహీనులుగా అనారోగ్యములుగా ఉన్న వారి దగ్గరికే వచ్చాను కానీ, పాపుల యొద్దకే వచ్చాను కానీ బాగున్న వాళ్ళ దగ్గరికి నీతిమంతులు కాస్త నేను రాలేదు అన్నాడు. మరి అక్కడ విన్నారు కదా, వీళ్ళందరూ అక్కడ విన్నారు కదా, అయినప్పటికీ అర్థం కాలేదేమో, డిస్కరేజ్ చేస్తున్నారు, నిరుత్సాహపరుస్తున్నారు. ప్రియ సంఘమా, ప్రియ యేసుక్రీస్తు కుటుంబ సభ్యులారా, మీరు బాగా ఆలోచించాలి ఈ విషయాన్ని. మనం చాలా మంచి చేస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక చిన్న చేసినప్పుడు ఆ మంచి అంతా పక్కన పెట్టి ఆ తప్పును కొద్దిగా ఎత్తుకు చూపిస్తూ ఉంటారు, ఆ తప్పుని ఎత్తి చూపిస్తూ ఉంటారు. అది ఎదుటి వ్యక్తిని చాలా బాధ పెడుతుంది. ఒక్కొక్కసారి ఆ ఎదుటి వ్యక్తిని నిరుత్సాహపరిచి దేవునికి దూరం చేయొచ్చు. వింటున్నారా? దేవునికి దూరం చేయొచ్చు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే తీరు, మన మాట ఎవరిని గాయపరుస్తుందో, ఎవరిని ఇబ్బంది పెడుతుందో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు చేసిన మంచి పనిని సంతోషపడకుండా నేను వాళ్ళతో కలిసి భోజనం చేసావు అని ఏం చేశారంట? వాదన పెట్టుకున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, వాదములు పెట్టుకునుట మనకి మంచిది కాదు. దీని గురించి పౌలు గారు ఒక మాట అంటున్నాడు. పౌలు గారు ఇక్కడ ఎలా ఉండాలి అనే విషయాన్ని ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీలు 5వ అధ్యాయం చూద్దాం, బైబిల్ ఉన్నవారు. 1 కొరింథీలు 5వ అధ్యాయం 9-10 వచనాలు.
అయితే మీరు లోకముల నుండి వెళ్ళి అడవిలో జంతువుల మధ్య బ్రతకవలసి ఉన్నది. నేను కలిపాను, అక్కడ రాయలేదు ఆ మాట. మీరు బైబిల్లో చూస్తుంటేనే అడుగుతున్నా, బైబిల్లో లేదు అది. అంటే మీరు ఒకవేళ ఈ లోకపు జారులతోనైనను, లోపులతోనైనను, దోచుకుని వారుతోనైనను, దేవుడే అది అని చెప్పి ఆరాధించే వారితో అయినను ఏమాత్రము సాంగత్యము చేయవద్దు. నీ కాదు, నేను వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేయొద్దు అని అంటే ఇది కాదు నా తాత్పర్యం. కీర్తనాకారుడు, మొట్టమొదటి దావీదు కీర్తనాకారుడు ఏం రాశాడు? ఫస్ట్ కీర్తనలో ఏమంట? నాకేం అర్థం వినపడుతుందా మీరు చెప్పింది? నడవక ధన్యుడు. ఒకటి నడవక, నిలువక, 3 చేయకూడదు వాళ్ళతో. వాళ్ళు నడిచే మార్గంలో మనం నడవకూడదు. వాళ్ళు కూర్చునే చాట కూర్చుని వాళ్ళతో ఏకీభవించకూడదు. తర్వాత వాళ్ళు ఉండే చోట మనిషి నిలబడి మరి ఏం చేయాలి? వాళ్ళ దగ్గర నుంచి మనం పారిపోవాలి. అంటే వాళ్ళ మనస్తత్వం నుంచి మనం పారిపోవాలి, వాళ్ళతో కాదండి. ఇక్కడ అర్థం చేసుకోవాలి, వాళ్ళ మనసుతో మనం ఏకీభవించు. కానీ ఇదిగో ఇక్కడ మన పౌలు గారు, మన పెద్దన్న చక్కగా రాశాడు. ఇక్కడ ఏమో రాశాడు తెలుసా? 11వ వచనం, ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను, ఎవరంట అంటే వీళ్ళెవరు? సహోదరులు అనబడిన వారు. ఇక్కడ సహోదరులు కూడా ఉన్నారండి, సహోదరి సహోదరులు. వాళ్ళు ఎవరైనా అంటే ఎవరు వీళ్ళు? మీకు ఏమైనా అర్థమైందా ఈ మాటకి? సహోదరులు, రత్నం అర్థమవుతుందా? ఎవరు వీళ్ళు? సహోదరి సహోదరులు అని 11వ వచనంలో పౌలు గారు 5వ అధ్యాయంలో చెబుతున్నాడు. 1 కొరింథియన్. ఎవరు వీళ్ళు? సంఘ సభ్యులు, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు అని చెప్పుకున్నవారు. వీరిలో ఎవరైనా జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. ఇది చాలా ప్రాముఖ్యం. నమ్మి సంఘంలో సూట్లు వేసుకుని, ముసుగు అంటే భక్తి అనే ఒక ముసుగు వేసుకుని జీవిస్తూ ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నామని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టకపోతే మీరు పాడైపోతారు. దాన్ని కదా పేతురు విషయంలో ఖండించాల్సింది, ఆ విషయం కదా చెప్పాల్సింది. కానీ పేతురుని వాళ్ళకి వాక్యం చెప్పినందుకు, వాళ్ళతో కలిసి భోజనం చేసినందుకు అవమానిస్తున్నారు, వాదన పెట్టుకున్నారు. ప్రియదేవుని బిడ్డ, దయతో జాగ్రత్తగా వినాలి. మనం ఎవరితో స్నేహం చేయకూడదు తెలుసా? క్రీస్తుని అంగీకరించామని చెప్పి సంఘాలకు వెళుతూ ఆరాధన చేస్తూ ప్రభు బలతో పాల్గొంటూ ఇంకా తిరుగుబోతులుగా, తిండిబోతులుగా, దేవుణ్ణి తప్ప వ్యతిరేకమైన ఆరాధన చేసేవారిగా, త్రాగుబోతులుగా, ఇంకా జీవితాన్ని కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడుగుపోయిన పంది మరలా తిరిగి వెళ్ళి ఆ బురదలో బొరలాన్నట్లుగా అలాంటి జీవితాలు కలిగి ఉంటే వారితో నువ్వు భోజనం చేయమాక, వారితో కలిసి జీవించమాక. అది మన జీవితానికి చాలా ప్రమాదం అని పౌలు గారు చెబుతున్నాడు. అది మనం చేయాల్సింది. వారికి సువార్త అయితే చెప్పాలి. ఎవరు? అంగీకరించిన వారికి. వాళ్ళు ఎవరైనా పర్లేదు. యేసుక్రీస్తుని అంగీకరించని వారికి సువార్తను చెప్పాలి, సువార్తను తెలియచేయాలి, వారిని క్రీస్తు వైపు నడిపించాలి. ఈ విషయాన్ని పేతురు గారు చెబుతూ ఉన్నాడు. అయ్యా, నేను అలా చేయటానికి గల కారణం ఏం తెలుసా? మీరు నన్ను ఇట్లా వాదన పెట్టుకుంటున్నారు, కానీ ఇది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, దేవుడు నాకు చూపించిన దర్శనం. దేవుడు నన్ను చూపించాడు. కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళాను, కొన్నేళ్ళు ఇంటికాడ ఉన్న సభ్యులందరికీ వాక్యం చెబుతుంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏందో చెప్పమంటారా?
పేతురు గారు అంటున్నారు ఈ మాట. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏం చెప్పమంటారా? ఇదిగో పెంతెకోస్తు దినమున మన మీదకి దిగి వచ్చినది పరిశుద్ధాత్మ వచ్చింది కదా, అదే విధంగా ఏమాత్రం మార్పు లేదండి. అదే విధముగా వారి మీదికి దిగి రావటం నేను చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. పెంతెకోస్తు దినము రోజు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చింది, అదే విధంగా వాళ్ళని కూర్చోబెట్టండి, వీళ్ళు కూర్చోబెట్టండి, కూర్చోండి మీరు. ఏ విధంగా అయితే ఆ రోజు మన మీద కంటే 50 రోజులు 51 రోజు దేవుడు చెప్పిన రీతిగా వేచి ఉంది దేవుని ఆత్మను పొందుకున్నాము, వేచి ఉంది పొందుకున్నాము. వీళ్ళు వేచి ఉంటాం కాదు, ఆ శక్తితో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అదే విధమైన పరిశుద్ధాత్మను వారు పొందుకోవటం నేను చూశా. మనమైతే దానికోసం కష్టపడ్డాం, వాళ్ళైతే ఆ శక్తితో ఎదురు చూశారు. హల్లెలూయా. బైబిల్లో కీర్తనకారుడు ఒక చక్కటి మాట రాశాడు. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. హల్లెలూయా. కొర్నేలి ఇంట్లో ఉన్న సమూహం దేవుని ఆత్మ కొరకు, దాహము కొరకు ఆశపడుతూ ఉన్నారు. అంటే అపోస్తలులు 120 మంది అయితే వారాలు ఎదురు చూసి దేవుని శక్తిని పొందుకున్నారు. కానీ వీళ్ళైతే ఒక్కసారిగానే అంత గొప్ప శక్తిని, అదే విధమైన శక్తిని వాళ్ళు పొందుకున్నారు. చూడండి 11వ అధ్యాయం 17వ వచనం ఏం రాయబడి ఉంది? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు, ఏంటంట? విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటివాడిని. మీరు నన్ను ఇలాగ అంటున్నారు కానీ ఏమాత్రం అస్సలు దేవుడు పక్షపాతం లేకుండా మన మీద విశ్వాసంగా ఉన్నామని, మన మీద ఆయనతో పాటు తిరిగామని మనం ఎక్కువగా చూడకుండా, వాళ్ళని తక్కువగా చూడకుండా సరి సమానంగా దేవుడు చూశాడు. హల్లెలూయా. సరి సమానంగా దేవుడు చూశాడు. దేవుని బిడ్డ, దేవుడు అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బహుశా ఈ లోకంలో నిన్ను కొందరు గొప్పవాడిగా ఎన్నుకోవచ్చు, గొప్ప వ్యక్తిగా గౌరవించవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవు అందరిలాంటి వాడివే. ఆమేన్. నేను అందరిలాంటి వాడినే, ఏ భేదం లేదు. అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తూ ఉన్న దేవుడు. ఈ సత్యాన్ని గ్రహించండి. పేతురు చెబుతున్నాడు, మన మీదకి విశ్వాసం ఉంచి అపోస్తలులుగా పిలువబడిన మన మీదకి ఏ విధమైన ఆత్మ దిగి వచ్చిందో అదే సరి సమానమైన ఆత్మ వారికి అనుగ్రహించబడుట నేను చూశా. ఆశ్చర్యపోయా, అబ్బరపడిపోయా. ఆ టైంలో దేవుణ్ణి అడ్డగించడానికి నేనేంతటి వాడిని? ఇకేం చేయాలి? భోజనం చేయటమే కదా. కలిసి భోజనానికి సాదృశ్యం ఏంటి? కలిసి భోజనం చేస్తున్నారంటే ఏంటి అర్థం? ఏంటి? వారితో సహవాసం. హల్లెలూయా. కొన్ని మాటలు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అంటారు. రంగారావు గారు ఏమంటారు? కతికితే చెప్పండి ప్రేమగా, అంటే కతికితే, కతకటం అంటే ఏంది? తినడం. భాషది. భోజనావా, ఇవన్నీ కొన్ని భాషలు. భోజనం చేసావా అనే మాట కొన్ని విధంగా అంటారు. ఓట సాపడియా, అన్నం తిన్నావా, భోజనావా, కతికేవా, అయిందా, ఒక్కొక్క రకంగా అంటారు. అంటే కలిసి భోజనం చేస్తున్నారంటే వారి మధ్య ఏమున్నట్టు చెప్పాలి? సమాధానం ఉన్నట్టు. హల్లెలూయా. సమాధానం. ఎలియాజరు వెళ్ళాడు కదా ఇస్సాకుకి పిల్లలు చూడటానికి. అబ్రహాం పంపించాడు. లాబాన్ వచ్చేసి అయ్యగారి దగ్గర ఉన్న బంగారం గింగారం అన్ని చూసి ఒంటిలు
బాగా అనిష్టపురులాగా ఉండాడు, ఇయ్యొచ్చులే అని అనుకుని, వాళ్ళ సిస్టర్ని ఇయ్యొచ్చులే అనుకుని ఆల్రెడీ సిస్టర్కి ఒక కమ్మి పెట్టాడు, బంగారపు కడియం మీద పెట్టాడు. అమ్మో, జస్ట్ కలిసినందుకే కడియం పెట్టాడు అంటే మన సౌండ్ పార్టీ మనకు కూడా ఏదో ఒకటి ఇస్తాడని చెప్పి వెళ్ళి, యెహోవాను ఆశీర్వదించబడిన వాడు ఆ లోపలికి రా, బయట ఎందుకు నుంచున్నా, మొత్తం ఇద్దు. నా మాట అర్థమైందా మీకు? యెహోవాను ఆశీర్వదించబడిన వాడా, బయట ఎందుకు నుంచున్నా, లోపలికి రా, మొత్తం ఇద్దు. ఇది లేదు, నేను రాసా, ఇది నీ దగ్గర ఉన్నాయని నాకు ఇచ్చేళ్ళు. అంటే కొంతమంది అట్లాగా ఆకర్షించబడతారు కొన్ని ఆస్తులు చూస్తే కదా. అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత, సరే ఇంకేంక దాంట్లో ఏం సందేహం లేదు, భోజనం చేద్దాం, ముందు అన్నం తినండి అంటే, లేదు అంటాడు. అమ్మమ్మ, ఈ పని అంతా అయిన తర్వాత చేద్దాం లేదు, ఎందుకంటే పని అవ్వకుండా భోజనం చేస్తే కష్టమే అమ్మ అని అప్పుడే అన్నారు బైబిల్లో. ఇప్పుడు అన్న మాట కదా ఇది. సహవాసం చేయటానికి భోజనాలు చేస్తారు. దేవుడు అంత గొప్ప కార్యం చేస్తే నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తే మీరు నన్ను ఇబ్బందికరంగా మాట్లాడతారండి. దేవుడిని అడ్డగించడానికి నేను ఎంత తోడిని? దేవునికి వ్యతిరేకంగా ఈ ఆయుధమైన నిలబడుతుందా? నిలబడిద్దా? ఏమీ నిలబడదు. హల్లెలూయా. పౌలు దేవునికి వ్యతిరేకంగా సంఘాన్ని హింస పెడుతూ ఉన్నాడు, నిలబడ్డా? దేవుని చేతిలో పనిముట్టుగా మారిపోయాడు. ఆమేన్. దేవుడు సౌలుతో అన్నమాట, సౌలా, మునుకోళ్ళకి ఎందుకు ఎదురు పొడుచుకుంటున్నావు? నువ్వు ఎంత పొడుచుకుంటే అంత దిగిద్దు నీకే అన్నాడు. ఏమన్నాడు పేతురు? సౌలా, మునుకోనకు ఎందుకు ఎదురు పొడుచుకుంటున్నావు? ఎదురు పొడుచుకుంటే ఎవరికి నష్టం? ఎంత పొడుచుకుంటావు అంత పొడుచుకో, నీకే దిగిద్ది. దిగిందా లేదా? ముచ్చుకుందా లేదా? ముచ్చుకుంది, గాయమైంది, మార్పు చెందాడు, గాయం మారింది, చేతిలో పనిముట్టిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అంత చక్కగా సహవాసం చేస్తే నన్ను ఎందుకు ఇలాగంటున్నారు? ఇదేను బిడ్డ, మన జీవితాలు అభ్యంతరాలు వస్తాయి. ఇప్పటికి కూడా నీ జీవితంలో నీవు ఎంత మంచి చేసినా కానీ ఇంకా నీ భార్య నిన్ను అర్థం చేసుకోరా, నీ భర్త నిన్ను అర్థం చేసుకోరా. ఎంత మంచి చేసినా తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవట్లే. ఎంత బాగా పని చేయాలనుకుంటున్నా సంఘంలో పాస్టర్ గారు సరిగ్గా మా మీద దృష్టి లేదు. ఇలాంటి భావం ఉంటుంది. కాబట్టి మనం సహవాసంలో కొద్దిగా దగ్గరగా వచ్చి సరిదిద్దుకుంటూ ఒక మంచి స్నేహం కలిగి ముందుకు పోయేవారిగా, ముందుకు నడిచేవారిగా ఉండాలి. ఆమేన్. పేతురు గొడవ పెట్టుకోవాలా, చక్కగా వివరంగా చెబుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, మనం అలాగా మాట్లాడుకోవాలి. మన భాష ఉప్పు లేకుండా, కారం లేకుండా, రుచి లేకుండా ఉండకూడదంట. మన భాష ఎలా ఉండాలి దుర్గాదేవి? ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. రోజుకి ఎన్ని మాటలు, మంచి మాటలు మాట్లాడతారు మీరు? రోజుకి ఎన్ని అనుకూలం లేని మాటలు మాట్లాడతారు? కొన్ని మంచి మాటలు మాట్లాడటం ఆ నాలుగు అలవాటు చేయండి. ఏం స్వామి, మన నాలుగుకి ఏం చేయాలి? కొన్ని మంచి మాటలు అలవాటు చేయండి, కొన్ని మంచి పదాలు అలవాటు చేయండి. ఎదుటి వ్యక్తి జీవించే మాటలు మాట్లాడండి. ఎదుటి వ్యక్తిని అబద్ధాలు వద్దు, ములక చెట్టు ఎక్కియొద్దు. అమ్మా నేను చెబుతున్నా, ములక చెట్లు అంటారు కదా లోకంలో సామెత, ములక చెట్లు ఎక్కియొద్దు. ఊరికి గ్యాస్ కొట్టద్దు. నిజం. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, ఆ టాలెంట్ని గుర్తించండి, ఆ టాలెంట్తో దేవుణ్ణి మహిమపరచండి అని ప్రోత్సహించండి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెన్. నా ప్రాణమా యేసయ్యా కాలు చారక, తప్పని కొడదాం.
కాళ్ళు చారక కాపాడెను, మరణము నుండి తప్పించెను. నా ప్రాణమా యేసయ్యా నీకెంతో, నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించెను. దీనులను రక్షించెను. హల్లెలూయా. దేవుడు మనకెంతో మేలు చేశాడు కదా, ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఎదుటి వ్యక్తి కూడా దేవుని పోలికలో ఉన్న వ్యక్తే, ఆ వ్యక్తిని మనం మాటలతో హింస పెట్టకూడదు, మాటలతో కొంగదీయకూడదు అని అతనితో ఏం చేయాలి? సమాధానంగా ఉండాలి, గొడవలు పెట్టుకోకూడదు. అలా ఎందుకు చేసావు? ఇలా చేయాల్సింది కదా, దాన్ని సాగ తీసుకుంటూ ఉండకూడదు. అలా ఎందుకు చేసావు అడిగినప్పుడు అవతల వ్యక్తి సమాధానం చెబుతున్నప్పుడు దాన్ని నిలకడగా విని గ్రహించాలి, సొల్యూషన్ దొరుకుతుంది. పేతురుని అన్నారు, పేతురు నిలకడగా ఉండి గొడవ పెట్టుకోకుండా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు, వాళ్ళకి అర్థమయ్యింది. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. అర్థమైన తర్వాత ఏం జరిగింది? 18. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచారు. ఆమేన్. అట్లయితే దేవుడు అన్ని జనులకు కూడా తన జీవాన్ని ఇచ్చాడా? అలాగైతే దేవునికి మహిమ, దేవునికి మహిమ. దీనికి కారణం ఏం తెలుసా? నేను మాట్లాడగలను అని చెప్పి వాళ్ళు మాట్లాడి, పేతురు మాట్లాడుంటే అక్కడేమయ్యేది? విడిపోయేవాళ్ళు, గొడవ కారణమైంది. మనం క్రీస్తు యేసులో ఒకటి, మనం యేసు క్రీస్తులో ఒకటే ఉన్నాం, ఒకే శరీరం. రక్షణ పొందిన తర్వాత నువ్వు యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగానివి. ఇప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు బుట్టుని వేలుకో చిటికిన వేలుకో ఒక రాయి తగిలిందనుకో, ఆ నొప్పి ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ ఆ నొప్పి ఉన్న సంగతి సైన్స్ పరంగా చెప్పండి, బ్రెయిన్కి వెళ్ళింది. బ్రెయిన్ అంటే ఎవరుంటారు అక్కడ? అంటే యేసుక్రీస్తు శరీరాన్ని పోల్చుకుంటే బ్రెయిన్కి వెళ్ళింది. గుడ్. శిరస్సు ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు వారై ఉన్నారు. అంటే నీ ప్రతి బాధ ఎవరికి తెలుస్తుంది? ఆయన యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. అంటే ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవం బాధ ఎవరికి తెలుసు? యేసుకు తెలుసు. ఆయన అక్కడి నుంచి నీకేం పంపించాలో, ఎటువంటి స్వస్థతను పంపించాలో ఆయన పంపిస్తాడు. నేను సన్నగా ఉన్నాను, అంబలి అందంగా ఉంది, లోపం ఉంది అని బాధపడకూడదు. నాకెందుకు ఇంతకంటే ఒళ్ళు ఎక్కువ రావట్లేదని బాధపడమాక. ఒళ్ళు వచ్చిన వాళ్ళు పడే బాధలు చూడు. నేనెందుకు ఇంకా ఎత్తు అవ్వట్లేదని బాధపడమాక. బాగా ఎత్తయి వంగిపోయిన వాళ్ళు బాధలు చూడు. దేవుడు నిన్ను ఎలా ఉంచాలనుకుంటున్నాడు అలానే ఉంచాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించు. హల్లెలూయా. కొంతమంది ఎవరో వ్యక్తి లాగుండాలని కొన్ని ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఇప్పుడు చేశారా? దేవుడు చక్కగా మొహం, కోల మొహం బాగుంటాడు. ఆ అబ్బాయి బాగా నీట్గా ఉంటాడు. నీకులాగా నాకు బొగ్గలు లేవని చెప్పి లోన అగ్గి పొలలో పెట్టుకుని బయటికి బొగ్గలు వచ్చేది అగ్గి పొలలో పెట్టుకుని వెళ్తున్నాడు. ఏం బాబు ఇలా చేస్తున్నావు అంటే, ఇలా ప్రాక్టీస్ చేస్తే బొగ్గలు వస్తాయంట, నీ తలకాయ వస్తాయి. దేవుడు నిన్ను అలా చేశాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మనం మర్చిపోవద్దు.
మనము కొన్ని విధాలుగా దేవుడు చేశాడు. ఆ విధాన్ని బట్టి ఆ వ్యక్తిని గౌరవించు. ఆ వ్యక్తితో వాసన పెట్టుకోవద్దు. ఆ వ్యక్తిని దగ్గరకు తీసుకో. ఆమేన్ కదా. ఆ వ్యక్తితో అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. ఆ వ్యక్తిని దగ్గర తీసుకో, ప్రేమించు. క్రీస్తులో మనందరం కలిసి వెళ్ళేవారిగా ఉండు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని పేతురు చక్కగా వివరంగా చెప్పగలిగాడో విన్న వాళ్ళందరూ దేవుణ్ణి మహిమపరిచారు. ఆమేన్. 19వ వచనం. ఫినీకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించి కుప్రీలలో కొందరు కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చి సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. ఇక్కడ ఆగుదాం. ఈ కార్యం జరిగిన తర్వాత సంఘం విస్తరించింది. కొద్దిగా స్టెఫను చనిపోయాడు కదా, చంపేశారు కదా. దానివల్ల ఆ కలిగిన శ్రమను బట్టి సంఘంలో ఉన్న శిష్యులు, పెద్దలు చెదిరిపోయారు. 7గురిని భోజనం వడ్డించడానికి నిర్ణయించుకున్నారు. ఆ 7గురిలో ఒక అతను హతసాక్షి అయ్యాడు. ఈ మిగిలిన 6గురు ఏమైపోయారు? చెదిరిపోయారు. అంటే చెదిరిపోవటం అంటే, హలో విన్నారట, చెదిరిపోవటం అంటే చర్చికి మానేయటం కాదు. చెదిరిపోవటం అంటే మళ్ళా పేరు మార్చుకుని సంఘం పెట్టడం కాదు. చెదిరిపోవటం అంటే ఇంకా దేవుణ్ణి మర్చిపోయి ఇంటికాడ కూర్చోవటం కాదు. చెదిరిపోవటం అంటే తల్లి సంఘము గుండా యెరూషలేము సంఘము నుండి సువార్తను తీసుకెళ్లి మరొక చోట వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇది చెదిరిపోవటం అంటే. మీరు మరొకటి అనుకుంటారు, చెదిరిపోవటం అంటే మనం ఊహించే చెదిరిపోవటం కాదు. ఇక్కడ అలా ఉండేలే, ఎక్కడగా చాలా చోట్ల ఉన్నాయి. అది చెదిరిపోవటం అంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టినట్టు. వాళ్ళు కాదు, వీళ్ళు ఎప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలా. దేవుని ఆత్మతో ఇంకా బలపడ్డారు. నిరుత్సాహపడకుండా ఎక్కడికి వెళితే అక్కడ స్వార్థను ప్రకటించి, ఎక్కడికి వెళితే అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు త్రిప్పారంట. దేవునికే మహిమ కలుగును గాక. అనేక మందిని దేవుని వైపు మళ్లించారంట. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివైతే సంఘంలో హింస, బాధ వచ్చినప్పుడు ఆ సంఘం ఒకవేళ జరగట్లేదంటే నువ్వేం చేయాలి తెలుసా? ఇంటి దగ్గర ఉన్నా కానీ ఏదో ఒక వ్యక్తితో కూర్చుని దేవుని ఆరాధిస్తూ, ఏదో ఒక వ్యక్తిని యేసు క్రీస్తుని ప్రకటిస్తూ ఆయన దేవుని వైపు నడిపించాలి. అది దేవుని శక్తి నీకు. అది నిజమైన మారు మనస్సు. చాలా మందికి అది లేదు. సంఘంలో ఉన్న విభేదాలతో వెళ్ళటం, ఇక అతన్ని ఎలా పడేద్దామా, అయ్యో దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నావు, జాగ్రత్త. దేవుని సంఘముతో వ్యతిరేకంగా నిలబడటం అంటే దేవునితో వ్యతిరేకంగా నిలబడటం. సంఘమును హింసించడం అంటే దేవుని హింసించటం కదా. పౌలు గారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఎండవేళలో కలుసుకుని అన్న మాట ఏంటి? ఏమన్నాడు పేటర్ గారు? ఆయన గుర్రాలు వేసుకుని శిష్యుల్ని కొడటానికి అధికార పత్రం తీసుకుని వెళ్తున్నాడు కదా. ఎండలో యేసుక్రీస్తు వారు ఎండలో ఎదురయ్యాడు. ఏమన్నాడు సౌలుతో? వెరీ గుడ్. అబ్బా, సౌలా కరెక్ట్గా చెప్పాడు. 2 మాటలు 2 సార్లు పిలిచి, అంటే అర్థం అవటానికి. నీవు నన్ను ఎందుకు? యేసు ప్రభు ఎప్పుడైనా ఎదురొచ్చి సౌలను యేసు ప్రభు కొట్టుకున్నారా? యేసు ప్రభు ఏదన్నా బిజినెస్ చేస్తుంటే సౌలు వెళ్ళి ఆ బిజినెస్ మొత్తం పాడు చేశాడు కదండి. యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కట్టుకుంటుంటే ఆ సంఘాన్ని ఏం చేశాడు మరి? యేసు ప్రభును పాడు చేయటం అంటే ఏంది? సంఘాన్ని పాడు చేయటం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎదిరిపోయి ఆ పనుల్లో ఉన్నారు, బిజీ ఉన్నారు, పాపం తెలియట్లే వాళ్ళకి.
వీళ్ళంట వెళ్ళి కష్టపడి సువార్తను ప్రకటించి అద్భుతమైన రీతిలో అనేక మందిని ప్రభు తట్టు తిప్పుతుంటే ఈ విషయం తల్లి సంఘమైన యెరూషలేము సంఘానికి తెలిసిపోయింది. హల్లెలూయా. వాళ్ళు ఆనందించి ఇప్పుడేం చేయాలి? వాళ్ళు పాపం ఏదో తెలిసిన విషయాలు చెప్పుకుని దేవుని వైపు చాలా మందిని తీసుకొచ్చారు. కానీ వాళ్ళకి ఏం చేయాలి? ఒక సత్యం, ఒక కరెక్ట్ నిజమైన పద్ధతిలో వారికి బోధించాలి. వారికి ట్రైనింగ్ అవసరం. అర్థమవుతుందా? ఒక మాట 2 మాటలు చెబుతావు, అసలు నీకేం కావాలి? ట్రైనింగ్ అవసరం. మీలో కొంతమంది శిష్యులకు ట్రైనింగ్ ఉందా అంటారు ఎవరైనా? అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, శిష్యులకు ట్రైనింగ్ ఉందా లేదా మీరు చెప్పండి జవాబు. కీర్తన వెరీ గుడ్. నువ్వు ఆమె రత్నం. శిష్యులకి యేసుక్రీస్తు శిష్యులకి ట్రైనింగ్ ఉందా? ఎలా? ఏ కాలేజీ? ఏం కాలేజీ పేరేంది? యేసుక్రీస్తే కాలేజీ. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం. దానికి ఆధారం ఏంటి? మాట అన్నాడు కదా, నువ్వేం చేస్తున్నావు? చేపలు పడుతున్నావు. నువ్వు నా దగ్గరికి రా, చేపలు పడటం నేర్చుకున్నావు, నేను ఇంకోటి నేర్పిస్తా నీకు, మనుషులు పట్టడం నేర్పిస్తా. అంటే నేర్పిస్తానంటే ఈ నేర్పించాడని. హల్లెలూయా. చాలామంది ఏమీ తెలియకుండా నాలో మొక్కలు నేర్చుకుని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మంచిది, వాళ్ళని దేవుని వైపు నడిపించడానికి ఆ మాట ఉపయోగమే. నడిపించిన తర్వాత వాళ్ళని బలపరచడానికి నీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏది? అది తెలియదు. అప్పుడు నువ్వు ఆ మెటీరియల్ని తీసుకోవాలి, ఆ శక్తిని పొందుకోవాలి. కొన్ని బుక్స్ చదవాలి, బైబిల్ బాగా ధ్యానం చేయాలి. ఈ సత్యాన్ని సంఘం తెలుసుకున్న తర్వాత సంఘం ఒక మంచి వ్యక్తిని పంపించింది. ఆయన పేరు బర్నబా. హల్లెలూయా. ఎంత నమ్మకం అండి యెరూషలేము సంఘానికి బర్నబా అంటే. క్రీస్తు వెలుగు సంఘంలో నా మీద ఆ నమ్మకం ఉంటే బాగుండు. నా మీద ఆ నమ్మకం. ఆమేన్. అన్న వాళ్ళని కూడా దేవుడు దీవించును గాక. నా మీద ఉంటామే, నాకు ఆల్రెడీ కాపురం చేసాడుగా దేవుడు. ఈ సత్యం మీకు అర్థం కాల? మీ మీద ఉండాలి దేవుడికి, మీ మీద ఉండాలి. ఇదిగో పలానా ప్రాంతంలో సువార్త ప్రకటించండి, పలానా సెల్ గ్రూప్ నువ్వే నడిపించి కొంతమందిని బలపరచు. ఈ ప్రాంతం నీకు దేవుడు అప్పు చెప్పాడు అని దేవుడు నమ్మి మీకు ఏమైనా అప్పు చెప్పాడా? ఏమన్నా అప్పు చెప్పాడా? ఏమన్నా చెప్పాలి. అప్పు చెప్పాడా లేదా? ఎవరెవరికి అప్పు చెబుతున్నాడు? ఇప్పుడు పనులు అప్పు చెప్పాడు మీకు? ఏం పేరు అప్పు చెప్పలేదు? ఏం పని లేదా నీకు? ఇలాగే చెప్పాలి వాక్యం. తప్పనా? నీకేమైనా పని అప్పు చెప్పాడు దేవుడు? అమ్మ నీకేమైనా పని అప్పు చెప్పాడు దేవుడు? ఏం పని అప్పు చెప్పాడు? మందిరం శుభ్రం చేయమని అప్పు చెప్పాడు. నమ్మాడు. శుభ్రం కూడుస్తావు, ఏ రోజు మిస్ అవ్వవు. ఒకవేళ ఏదన్నా ఓడవటం నీకు కుదరకపోతే, నీకు అనారోగ్యం అయితే, కాపరికో లేకపోతే దీని మీద ఉన్న బాధ్యతగా ఉన్న వ్యక్తికి తెలియజేసయ్యా నేను రాలేకపోతున్నాను, కొద్దిగా ఓడవండి, శుభ్రం చేయండి, ఆ లైట్ వేయండి అని చెబుతావని నేను నమ్మాడు. ఇప్పుడు ఈ మాటలు చెబుతున్నప్పుడు మీకు చెవులు వినపడతలా? వినపడిందా ఎవరికన్నా? అప్ప చెప్పాడు. మరి మీరు బాధ్యత కలిగి ఉన్నారా? అన్నా మీకు బండికి ఇస్తారు కదా పని చేయమని, నమ్మేగా ఇచ్చేది. అంటే మీకులాగా టాలెంట్ వాళ్ళు ఎక్కడ లేరనే ఉంటారుగా. మీకంటే మంచి వాళ్ళు, టాలెంట్ కలిగిన వాళ్ళు, నమ్మకం కలిగిన వాళ్ళు, కానీ మీకే ఎందుకు ఇస్తున్నాడు? నమ్మేరు వాళ్ళు మిమ్మల్ని. అన్న కొంతమంది సభ్యులు కొన్ని ఊరుల్లో ఉండేవాళ్ళు మిమ్మల్ని నమ్మేరు. అప్పుడు మీకు చేయలేకపోయారు, కుదరలేదు. ఏం కాదులనుకుంటే ఎట్లుండిద్ది? క్రమేణా ఏమైపోయింది? అది అపనమ్మకం. ఒక గొప్ప ఆది అపోస్తల సంఘం బర్నబాను నమ్మింది. సంఘ సభ్యులారా,
మీ సంఘము మిమ్మల్ని నమ్మి ఏదన్నా పని అప్పచెప్తే మీరు ఎలాగున్నారు ఆ పనిలో? ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నారు? బాధ్యత ఉందా? నాకు చాలా సంతోషం వేసింది. కనుక ఫోన్ చేసి, అన్నయ్య అమ్మాయి రాలేకపోతే కొద్ది నీరసంగా ఉంది, కూర్చోలేదు, వెళ్దాం, దేవుడు నేను బహుగా దీవించు. నాకు కాదు, ఇది నాకు కాదు, నువ్వు దేవునికి ఆ జవాబుతనం. ఈరోజు చాలామంది నేను ప్రార్థనకు రాలేనని చెప్పలేదు. అరే, సంఘం మిమ్మల్ని నమ్మి సంఘంలో చేర్చుకుంది, నిన్ను ఆయన కుటుంబ సభ్యుడిగా చేర్చుకున్నాడు, నిన్ను రాలేనని చెప్పలేరు ఎవరు. తర్వాత కనపడ్డప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తే ఆయన పాపం ఆయనదే ఉంది, నాదేమీ లేదండి ఇక్కడ, నేను కూడా నీలాంటి వాడిని. నవీన్ గారు చెప్పండి హల్లెలూయా. నేను నీలాగే ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా, చేయమంటే చేస్తా, వద్దంటే వెళ్ళిపోతా, కానీ ప్రభుని విడిచిపెట్టను. ఎక్కడున్నా ప్రభు సువార్త ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నాడు నన్ను. ఆమేన్ హల్లెలూయా. ఎన్నుకున్నాడు, ఆ పని అప్పచెప్పాడు. ఆ పని విశ్వాసముతో నమ్మకంతో చేయాలి. బర్నబాని సంఘము నమ్మింది. బర్నబా అక్కడికి వెళ్ళాలి, నువ్వు, వాళ్ళందరూ చక్కగా బలపడుతున్నారు, కానీ ఇంకా వాళ్ళని బలపరచాలి, నువ్వే సమర్థుడివి. బర్నబా దగ్గర దేవుని యొక్క విశ్వాసం ఉంది. బర్నబా ఎలా అంటాడు తెలుసా? చూడండి అక్కడ, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ ఏం చేశాడు? కాళ్ళు పట్టుకుని బతిలాడను అని ఉందా? ఇంకెత్తనేలా ఏముంది? ఏముంది? చదువు. ఊరుకుంటారా? ఇంకనక ఊరుకుంటారా? హెచ్చరిస్తే ఊరుకుంటారా? నీ పన్ను చూసుకో పెట్రో అన్నంటావేంది? నాకు ఇంతే అలవాటు, అలా బ్రతకము, నెల బ్రతకము, నన్ను చదువుతావు. నువ్వు ఎక్కడోది? నువ్వు అక్కడ తల్లి సంఘంలో ఉండవా? మా సంఘానికి వచ్చి నువ్వు నేర్పించింది. హలో, నీ దేవుడు, నువ్వు అసలు ఏం చదువుకుంటున్నావు? నాన్నెందుకు? నా కుటుంబం గురించి నీకెందుకు? నా కుటుంబం ఎట బ్రతుకుతుంది నీకెందుకు అన్నారా? బర్నబాని విధేయతగా స్వీకరించారు. హల్లెలూయా. ఎందుకంటే 24, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకున్న సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఈ 3 మాటలు మీరు రాసుకోండి. ఇక్కడ అతడు అనే కాడ రవి, అతడు అనే కాడ పెట్రో, అతడు అనే కాడ మేరీ, అభిషేక్, అతడు అనే కాడ సుభాష్, అతడు అనే కాడ నీ పేరు రాసుకో. ఇప్పుడు అర్థమవుతుందా? అతడు, ఇప్పుడు చదవండి, నీ పేరు రాసుకుని చదవండి. సుజాత, నా పేరు రాసుకుని చదువు. శేఖర బాబు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకున్న సత్పురుషుడు. హల్లెలూయా, ఆమేన్. ఇది మనం కలిగి ఉండాలి. అతడు బర్నబా కాదు, నీవు. దేవుడు నిన్ను నమ్మాడండి. దేవుడు నిన్ను నమ్మి నీకోసం సిలువలో రక్తము చిందించి మరణించి తిరిగి లేచాడు. నీ కొరకు త్వరలో రానయ్యన్నాడు. నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు, ఇప్పటికీ సజీవుడిగా ఉంచాడు. ప్రతి చోటకి వెళ్తున్నా నీకు క్షేమము భద్రత ఇస్తున్నాడు. భార్యాభర్తలు కలిసి భోజనం చేయటానికి, పిల్లలతో కలిసి ఆనందించడానికి ఆనంద జీవితాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి నువ్వెలా ఉన్నావు? చదువుకో, ఒకసారి చేసి చదువుకో, నీ పేరు పెట్టి చదువుకోవాలి మీరు. అతడు కాడ జెస్సి పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోను నిండుకున్న సత్పురుషురా, సత్ స్త్రీ అన్నమాట, మంచి స్త్రీ, సద్గుణములు కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఎంత బాగుంటుంది అన్న, ఎంత బాగుంటుంది ఈ మాట. బాధ్యత అలాగ మనల్ని మార్చివేస్తుంది. ఇక్కడ తాగాడు అనుకుంటున్నావా బర్నబా గారు?
అంటే నాకు చప్పట్లు కొడితే ఆగిపోయే టైపు కాదు బర్నబా. చాలా మంది నాకు చప్పట్లు కొడితే చాలే ఇక్కడ మనం లీటర్ అయిపోదాం మెల్లిగా మెల్లిగా రెండు మంచి కుర్చీ 4 కాళ్ళు గట్టిగా సెట్ చేసుకుని కూర్చున్నాం. మనకందరూ జై కొడుతున్నారుగా. ఇక మనం ఇప్పుడు స్థిరపరచుకుని ₹1 వెనకేసుకుంటే పని అయిపోయింది. కొద్దిగా మంచోడు అని చెప్తే డబ్బా కొడుతుంటే సరే ఇక స్థిరపడదాం అనుకుంటారు. నిజంగా బర్నబాను చూసి ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. బర్నబా ఏం చేశాడు తెలుసా? 25వ వచనం, అంతటా అతడు సౌలుని వెతుకుటకు. ఎవరిని? ఎందుకు సౌలుతో మనకేం పని? ఏమండి, నేను వచ్చానుగా, నేను బాగానే మాట్లాడుతున్నాను, నేను అందరిని స్థిరపరిచాను, అందరిని బలపరిచాను, అందరిని ఉత్సాహపరిచాను, అందరిని దేవుని వైపు మళ్ళించాను. ఇంకెందుకు సౌలు? ఎందుకు ఇక్కడ పార్శ్వవాడైన సౌలు ఎక్కడ ఉన్నాడని వెతకడానికి వెళ్ళాడు అంతేనా? వెతకటానికి వెళ్ళటమే కాదు, అతన్ని తీసుకుని వచ్చి 1 సంవత్సరం పాటు అందరూ కలిసి దేవుని వాక్యములో ఉన్న సత్యాలను వెతికి వెతికి నేర్చుకుని సౌలు గారికి ట్రైనింగ్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఈ విద్య నాతోనే పోవాలి, ఇంకెవరికి చెప్పకూడదు. జాగ్రత్త, అది మంచి బుద్ధి కాదు. చెల్లెళ్ళు, మీకు మంచి వంట తెలిస్తే మీ భర్తలే ఆనందించడం వాళ్ళు కాదు, వేరే వాళ్ళకు కూడా నేర్పించండి, వాళ్ళు కూడా ఆనందిస్తారు. హల్లెలూయా. సీక్రెట్ లాగా మీ దగ్గరే పెట్టుకోమాకండి. దేవుడు నీకు ఏదైనా మంచిది ఇస్తే ఇంకొకరికి నేర్పించదు. మంచిది మీరు నేర్పించాలి. మనం శిష్యులను తయారు చేయాలి. యేసు ప్రధానంగా చెప్పిన ఆజ్ఞ ఇది. మీరెళ్ళి సర్వజనులను సువార్త చెప్పి శిష్యులుగా చేయండి. ఆమేన్. శిష్యులుగా చేయండి. ఈ దేవుని బిడ్డ, మరి ఇదేను మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఏ విధంగా మనం ముందుకు సాగుతున్నాం? బర్నబా లాగున్నామా? పేతురు వలె వాళ్ళు గొడవ పెట్టుకోవాలని ప్రయత్నం చేసిన అర్థమయ్యేదని చెప్పి సమాధానంగా ఉండాలని ఆలోచిస్తున్నామా? ఏ విధంగా ఉన్నాం? నాకు తెలీదు. మీరు ఈ విధంగా ఉన్న దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మేబీ మీ గుణగణాలను మార్చుకుని, నా గుణగణాలను మార్చుకుని ఇంకా ఆయనకి సమీపస్తుడిగా మారాలని ఈరోజు మాట్లాడుతున్నాడేమో. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, నాతో అందుకే మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. ఏదో ఉంటుంది కదా, ఏదో మేబీ ఒక 10 విషయాలైతే నువ్వు 9 చేసిన ఒకటన్నా ఉంటుందిగా. దేవునికి నచ్చనకుండా నువ్వు చేసేది ఆ విషయం నువ్వు పశ్చాత్తాపడడానికి ఇష్టపడుతున్నావు. ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా, దేవుణ్ణి ఆనందింపచేస్తూ, క్రైస్తవులుగా అనేక మందిని బలపరుస్తూ, దేవుణ్ణి తెలియని వారిని దేవుని వైపు నడిపించడానికి ఇష్టపడుతున్నట్లేదుగో దేవుడు నిన్ను పరిశుద్ధ ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. దేవుడు బలపరుస్తాడు. దేవుడు ఇప్పుడు ఇచ్చిన బాధ్యతల కంటే ఇంకా ఒక చక్కటి యోగ్యమైన, ఇంకా బలమైన మంచి బాధ్యతలు దేవుడు నీకు అప్పచెబుతాడు. నమ్మకమైన నా మంచి దాసుడా, నేను అనేక పట్టణముల మీద ఇంకా అధికారిగా చేస్తాను, నా సంతోషంలో పాలు పంపులు పంచుకో అని అంటున్నాడు కదా. ఒక 3 ఇచ్చాడు కదా. తెలుసా మీకు ఆ స్టోరీ? ఏంటి ఆ స్టోరీ? ఏంటి చెప్పండి, ఎవరైనా టకటక చెప్పండి. చెప్పండి. మంచి నాళ్ళంతా చెప్పండి. ఏమన్నాడు? అయ్యో, బైబిల్